వాస్తవంగా రేపు ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు కొన్ని చోట్ల అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి 1-2 నియోజకవర్గాలకు సంబంధించిన ఉప ఎన్నికలు ఉన్నాయి. వాటి రిజల్ట్స్ అంతా రేపు వస్తాయి. అయితే ఒకరోజు ముందుగా అనాలి, 2 రోజుల ముందు అనాలా, కర్ణాటకలోని ఒక సీటుని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అది ఎట్లా అంటే డిఎన్ జీవరాజ్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శృంగేరి అసెంబ్లీ, కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించినట్టు న్యాయస్థానం తేల్చి చెప్పింది. 3 సంవత్సరాల క్రితం ఆయన ఎలక్షన్ పిటిషన్ వేసుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లేకుండా అనౌన్స్ చేసేశారు. పోస్టల్ బ్యాలెట్లతో కూడా కలిపితే నాకు మెజారిటీ వస్తుంది అన్నటువంటిది. కోర్టు పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపజేసింది. తాజాగా 2023లో తను 200 ఓట్లతో ఇప్పుడు గెలిచినట్టుగా ప్రకటించింది. ఇది 200 ఓట్లతో ఓడిపోయేటప్పుడు ఇప్పుడు 66 ఓట్లతో గెలిచాడనమాట. ఇది 2023లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి. అంటే మనకి 23 డిసెంబర్లోనేమో మన తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంది, 23 ముందు జూను ఆ టైంలోనేమో కర్ణాటక ఎలక్షన్ జరిగింది. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు 200 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఈ పోస్టల్ బ్యాలెట్లు లెక్కించకపోవడం వల్ల. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత 66 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి డిఎన్ జీవరాజ్ విజయం సాధించాడని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అతను సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి.